హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ప్రముఖ కంపెనీ అయిన జియో అనే కంపెనీ నుంచి అయితే వాళ్ళ యొక్క కెరియర్ అఫీషియల్ పేజ్లోనే బీడీఏ అనే ఉద్యోగాలకు అనేది డీటెయిల్స్ అనేవి పోస్ట్ చేయడం జరిగిందనమాట. మన తెలుగులోనే వర్క్ చేసుకునే విధంగా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది గైస్. సో 7,000 పైగా పోస్టులు అనేది వీళ్ళు భర్తీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మినిమం క్వాలిఫికేషన్ మనం గమనించినట్టయితే ఏ విభాగంలో సరే మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్టయితే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ అలాగే ఇంటికాడ కూర్చొని మనం వర్క్ చేసుకునే విధంగా అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది గైస్. అలాగే కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లై ప్రాసెస్ నేను ఈ వీడియోని చెప్తా కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వృధా కాకుండా కొంతమంది రీచ్ అవడం అయితే జరుగుతుంది. అందువల్ల ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడి అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకుంటారు కాబట్టి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి గైస్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, ప్రతి ఒక్కరు అయితే జాయిన్ అవ్వండి. గాయస్, మనం అక్కడ ఇన్ఫర్మేషన్ గమనించినట్టయితే ప్రముఖ కంపెనీ అయిన జియో హాట్‌స్టార్ అనే కంపెనీ వాళ్ళ యొక్క కెరియర్ అఫీషియల్ పేజ్‌లోని బీడీఏ అనే రోల్ మీద అయితే హైరింగ్ రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే ఉద్యోగాలకి డీటెయిల్స్ అన్ని పోస్ట్ చేయడం జరిగింది రీసెంట్‌గానే. వీడియో చూసిన వెంటనే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకొని డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్‌లోనే అన్ని లింక్స్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు క్లిక్ చేసిన విధంగా అఫీషియల్ లింక్ మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. డీటెయిల్స్‌ని వన్స్ చెక్ చేసుకున్నాక అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోండి గైస్. మనం మోర్ డీటెయిల్స్ గమనించుకొని అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. అంటే కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే ఈ యొక్క బీడీఏ సంబంధించిన ఉద్యోగాలకి లొకేషన్ వచ్చేటప్పటికి రిమోట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో చక్కగా మనం ఇంటికాడ కూర్చొని వర్క్ చేసుకునే విధంగా ఆపర్చునిటీ అనేది కల్పించడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ప్యాకేజ్ వచ్చేటప్పటికి 15 lakhs per annum అన్ని అలవెన్సెస్తో కలుపుకొని సో మంచి ఆఫర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది గైస్. 15 lakhs per annum అంటే చాలా పెద్ద ప్యాకేజ్ అనేది చెప్పుకోవాలి. అండ్ అలాగే ఈ జాబ్స్ అన్ని కూడా మనకి ఫుల్ టైమ్ జాబ్స్ అనేది చెప్పడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఆన్లైన్లో. అది ఎప్పుడంటే 5/03 మార్చ్ 2024 దాకా అయితే మనం అనేది అప్పటి వరకు అయితే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు గైస్. వన్స్ ఈ యొక్క రిక్రూట్మెంట్ దానికి మనం మినిమం క్వాలిఫికేషన్ మనం గమనించినట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్. సో ఏ విభాగంలో అయినా సరే మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినట్టయితే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అని క్లియర్ కట్గా చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే రిమోట్ పొజిషన్లో ఈ యొక్క ఆపర్చునిటీ మనకి ఇవ్వడం జరుగుతుంది. ప్యాకేజ్ కూడా హైలో ఉంది కాబట్టి ఎవరి యొక్క ఆపర్చునిటీని అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు గైస్. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోండి. అండ్ అలాగే వన్స్ ఈ యొక్క రిక్రూట్మెంట్ దాన్ని మనం సెలెక్ట్ అయినట్టయితే చేయాల్సిన వర్క్ ఏంటి మనం గమనించినట్టయితే ఈ యొక్క బీడీఏ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ రోల్ కింద ఈ యొక్క కంపెనీ ఏదైతే జియో హాట్‌స్టార్ ఉంటుందో ఆ యొక్క కంపెనీ ఏం చేస్తుందంటే చాలా వెబ్సైట్లు ఉంటాయి, వెబ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. ఆ యొక్క వెబ్ అప్లికేషన్స్లో కూడా ఆర్టికల్స్ రాస్తూ ఉంటారనమాట. సో ఎవరైతే క్లయింట్స్ వాళ్ళకి డౌట్స్ అనేది ఉంటుందో ఆ డౌట్స్ని క్లియర్ చేసే విధంగా ఈ యొక్క బీడీఏ అనే హైరింగ్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఎవరైతే క్లయింట్స్ ఉంటారో వెబ్ అప్లికేషన్స్ దాంట్లో ఆర్టికల్స్కి సంబంధించిన డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసే విధంగా ఈ యొక్క బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ రోల్ మీద అయితే మనం ఆ యొక్క డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే దానికి సంబంధించి మనం ఫోన్ కాల్స్ అయితే మాట్లాడాల్సి అయితే ఉంటుంది. వాట్సాప్లో కూడా టెస్ట్ ఏదైతే వస్తుందో వాటికి సంబంధించిన డౌట్స్ అన్ని కూడా మనం క్లియర్ చేసే విధంగా రిప్లైస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ అలాగే అఫీషియల్స్ మెయిల్స్ కూడా మనం పంపించాల్సి అయితే ఉంటుంది గైస్. వన్స్ ఈ యొక్క రిక్రూట్మెంట్ దాన్ని మనం సెలెక్ట్ అయిన తర్వాత ఇనిషియల్గా మనకి ట్రైనింగ్ పీరియడ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్లోనే మనకి బీడీఏ సంబంధించిన ఫుల్ రోల్ అంతా వర్క్ అంతా కూడా నేర్పించడం అయితే జరుగుతుంది గైస్. వన్స్ ఆ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే వర్క్ చేసే విధంగా అయితే ఆపర్చునిటీ కల్పించడం జరుగుతుంది గైస్. సో అదనమాట. నేను డిస్క్రిప్షన్ మీద లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఏ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. వన్స్ రెస్పాన్సిబిలిటీని క్లియర్గా అయితే గమనించుకొని అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూడండి గైస్. సో ఇందాక మాట్లాడుకున్న విధంగా లీడ్ జనరేషన్ అండ్ ప్రాస్పెక్టింగ్తో కలిగి ఉండాలి. అండ్ అలాగే క్లయింట్ ఎక్స్టెన్షన్ అనమాట. సో క్లయింట్కి సంబంధించి ఎలాంటి క్వైరీస్ అండ్ ఎలాంటి పోస్ట్కి సంబంధించి డౌట్స్ ఉన్నా కూడా మనం అనేది బెస్ట్ సొల్యూషన్స్ అయితే మనము ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ అలాగే రిలేషన్షిప్ బిల్డింగ్ అనమాట. అండ్ అలాగే మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ అండ్ సేల్స్ రిపోర్టింగ్ అండ్ అనాలిసిస్కి సంబంధించి కూడా మనము ఏ కంపెనీకి సంబంధించి కూడా మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుందని క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే స్కిల్స్ మనం గమనించినట్టయితే స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కలిగి ఉండాలి. అండ్ అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్ కూడా కలిగి ఉండాలి. సో వర్క్ కూడా మనం టీంతో పాటు ఇండిపెండెంట్గా కూడా వర్క్ చేసుకునే విధంగా కలిగి ఉండాలని చెప్పడం జరుగుతుంది. అండ్ నెగోషియేషన్ అండ్ ప్రజెంటింగ్ స్కిల్స్ కూడా మనకి కలిగి ఉండాలి. అండ్ వివిధ రకమైన సంబంధించిన వెబ్సైట్కి సంబంధించి కూడా మనకి నాలెడ్జ్ అయితే కలిగి ఉండాలని క్లియర్గా వీళ్ళ యొక్క ఆఫీషియల్ పేజ్లో డీటెయిల్స్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క స్కిల్స్ అన్ని కూడా మీ రెజ్యూమ్
రెజ్యూమ్లో పెట్టుకొని అప్లోడ్ చేసినట్టయితే త్వరగా షార్ట్ లిస్ట్ అవటానికి అయితే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు గమనించగలరు. అండ్ అలాగే కింద స్క్రోల్ చేసినట్టయితే బెనిఫిట్స్ వన్స్ ఈ యొక్క రిక్రూట్మెంట్ దాన్ని మనం సెలెక్ట్ అయిన తర్వాత బెనిఫిట్స్ ఇందాక శాలరీ గురించి మనం మాట్లాడుకోవడం జరిగిందనమాట. సో 12 lakhs per annum అయితే ఫిక్స్డ్ అనమాట. 3 LPA వచ్చేటప్పటికి వేరియబుల్ అంటే వివిధ రకమైన అలవెన్సెస్తో కలుపుకొని కూడా మనకి 3 LPA అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మన పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఇన్సెంటివ్స్ అండ్ అలాగే బోనస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇది ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఆపర్చునిటీస్ ఫర్ ప్రొఫెషనల్ గ్రోత్ అండ్ కెరీర్ అడ్వర్టైజ్మెంట్ సో మన ప్రొఫెషనల్ కెరియర్ కూడా మనకి గ్రోత్ ఉండే విధంగా అవకాశం అనేది ఆపర్చునిటీస్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది కంపెనీ నుంచి అనేది మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే హెల్త్కి ప్రోగ్రామ్స్ అండ్ అలాగే వెల్నెస్ ప్రోగ్రామ్స్ కూడా వీళ్ళు మనకు ఆఫర్ చేయడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది గైస్. అండ్ అనదర్గా 2 notes అనేది మెన్షన్ చేయడం జరిగింది. అవి ఏంటంటే ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కాంటాక్టెడ్ ఫర్ ఇంటర్వ్యూయర్స్. సో ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసుకొని ఉంటారో ఆ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది గైస్. అండ్ అలాగే కింద ఇంక్లూడ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇదేంటంటే ఏవైతే మనకి సంబంధించిన స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క స్కిల్స్ అన్నీ కూడా మనము రెజ్యూమ్లో షోకేస్ అనమాట. సో మనం చూపించే విధంగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుందని క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది గైస్. సో అదనమాట జాబ్‌కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ అలాగే డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ రూపంలో నాకు తెలపండి. నేను రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాము. డిస్క్రిప్షన్ మీద లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలాగ కెరియర్ అఫీషియల్ పేజ్ జియో హాస్టల్‌కి సంబంధించి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ రోల్ కింద రైట్ సైడ్‌లో మీకు అప్లై లవ్ అనేది కనబడటం జరుగుతుంది. సింపుల్‌గా దీని మీద అయితే క్లిక్ చేయండి అప్లై ప్రాసెస్ కోసం. అండ్ అలాగే అప్లై నౌ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట. కింద మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ని ఇక్కడ ప్రాపర్గా మెన్షన్ చేయండి. ఇందాక మాట్లాడుకున్న విధంగా ఏదైతే వాళ్ళ స్కిల్స్ అనేది అడుగుతున్నారో రెజ్యూమ్లో మీ యొక్క ప్రాపర్గా పెట్టుకొని అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడైతే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. మీ యొక్క రెజ్యూమ్ని కవర్ లెటర్ ఉంటే ఇవ్వచ్చు, లేదా స్కిప్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే గ్రీన్ కలర్లో మీకు అప్లికేషన్ సక్సెస్ఫుల్ అని కనబడటం జరుగుతుంది. అలా కనబడితే మీ యొక్క రెజ్యూమ్ ప్రాపర్గా సబ్మిట్ అయినట్టు అర్థం అనమాట. అప్లికేషన్ ఫీజు లేదు, ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేదు గైస్. సో సింపుల్గా ఇంటర్వ్యూ రూపంలోనే వీళ్ళు సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ వీళ్ళు గమనించుకొని అయితే వీళ్ళు ఇంటర్వ్యూ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. పెద్ద కష్టంగా ఏమి ఉండదు. జాబ్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది అనమాట. హై ప్యాకేజ్ అండ్ అలాగే రిమోట్ పొజిషన్లో రిలీజ్ చేయడం జరిగింది. మినిమం క్వాలిఫికేషన్ కూడా డిగ్రీ అనేది మెన్షన్ చేశారు కాబట్టి వీడియో చూసిన వెంటనే అప్లికేషన్స్ అనేది సబ్మిట్ అయితే చేసుకోండి గైస్. సో అదనమాట. డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తరమని నేను రిప్లై ఇస్తాను. సో ఇలాంటి జెన్యూన్ మంచి వీడియోస్ కోసం వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి గైస్. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్.